ఏ బ్రాండ్ అయినా ట్రెండ్ కి తగ్గట్టుగా మారకపోతే వాటి అమ్మకాలు తగ్గిపోతుంటాయి. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ హవా నడుస్తుంది. ఇప్పటికే శాంసంగ్ సహా వివో, హువాయితో పాటు పలు ప్రముఖ కంపెనీలు మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రంగంలోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సైతం ఎంటర్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ హవా నడుస్తున్న సమయంలో యాపిల్ ఫోన్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లో హవాయ్ ఫోల్డబుల్ ఫోన్ల కారణంగా యాపిల్ అమ్మకాలు క్షీణించాయి. అలాగే ఇతర కంపెనీల నుంచి కూడా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో యాపిల్ సైతం ఈ రంగంలోకి అడుగు పెడుతుంది. ఇతర కంపెనీల అమ్మకాలు పెరుగుతూ యాపిల్ అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో యాపిల్ ఈ ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే మార్కెట్లోకి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ రానున్నాయి. అయితే దీనిపై యాపిల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం యాపిల్ 7.6 నుంచి 8.4 ఇంచెస్ మధ్య భారీ డిస్ప్లేను స్మార్ట్ ఫోన్ను తయారు చేస్తుంది అని తెలుస్తుంది. ది ఎలెక్ నివేదిక ప్రకారం యాపిల్ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ 2026 లేదా 2027 నాటికి అందుబాటులోకి రావచ్చని చెబుతుంది. ఇక ఐపాడ్ మినీని ఫోల్డబుల్ మోడల్లో విడుదల చేయడానికి యాపిల్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో 8.3 ఇంచెస్తో కూడిన లిక్విడ్ రేట్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ను ఓఎల్ఈడి డిస్ప్లేను ఇవ్వనున్నట్లు సమాచారం. యాపిల్ కు ఎక్కువ ఆదాయం వచ్చే చైనా మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ నుంచి పోటీ నెలకొనే నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.